మీ జిల్లా మంత్రి అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, ఏ క్షణాల్లో అయినా కేసీఆర్ అరెస్ట్ కావచ్చు, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కూడా ఆయన ఆరోపించారు. రాత్రి కలగంటే పొద్దుపూట మాట్లాడుతున్నాడేమో చేయమనండి, ఎవరొద్దు అంటున్నారు. అవినీతి ఉంటే బహిర్గతం చేయొచ్చు. ఇప్పటివరకు కేంద్రం అధికారంలో ఉంది, బీజేపీ ఉంది. మరి ఎన్ని రోజులు ఎందుకు మామూలుగా వాళ్ళు చేయలేకపోయారా? వాళ్ళ కాడ లెక్కలు లేవా, పత్రాలు లేవా? అవినీతికి మారుపేరు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. ఏ టు జెడ్ కుంభకోణాలలో కూరుకుపోయింది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే అవినీతి. మరి వాళ్ళకు ఉన్న అలవాటు అందరికీ ఉంటుందని చెప్పేసి పగటికల్లాలి అంటే మేమేం చేయలేము. డెఫినెట్గా అది ప్రజల కోసం కట్టింది, ప్రజల మేలు కోసం కట్టింది. ఏదైనా ఉంటే బహిర్గతంగా ఏ విషయంకైనా చర్చకు సిద్ధమని అంటున్నాం, ఏ విచారణకైనా మేము సిద్ధం అంటున్నాం. గతంలో జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అంగీకరించిన తర్వాతనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా రేవంత్ రెడ్డి కానీ అధికార పార్టీ అంటుంది. ఇప్పుడు అది అంగీకరించింది అని అంటే పక్క రాష్ట్రానికి మేము ఇవ్వటానికి వాళ్ళ బాధల్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర పుష్కలమైన నీళ్లు సరిపోయే సమృద్ధిగా ఉన్న తర్వాత మన రైతాంగానికి నష్టం కాకుండా పక్కోళ్ళకి ఇస్తే నీళ్లు వృధా అయ్యే బదులు ఇస్తే తప్పులేదు. అట్లా ఇచ్చిన సందర్భాలని పురస్కరించుకొని ఈరోజు ఏదో అధికారాన్నే బదలాయించే ప్రయత్నం చేసేట్లా మనకున్న అధికారాలని తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసి కేంద్రానికి గొప్ప చెప్తానంటే రేపు చెరువు కట్ట మీదకి పోవాలన్నా, నీళ్లు తీయాలన్నా, మీటర్ వేయాలన్నా, నీళ్లు బంద్ చేయాలన్నా, కరెంట్ వేయాలన్నా, ఏది కావాలన్నా కానీ కేంద్రం అనుమతి తీసుకొని చేసే దుస్థితి అడుక్కునే పరిస్థితి ఎందుకు అనేది మా వాదం. సో నల్గొండ జిల్లా నేతగా మీ సీఎం అంటే మాజీ సీఎం గారు మరొకసారి అంటే ఎలక్షన్ తర్వాత భారీ బహిరంగ సభ మీ ప్రాంతంలోనే చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? నేను మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మామూలుగా ఉన్నది 500 టీఎంసీ నీళ్ళు ఆడ మామూలుగా. అందులో డెడ్ స్టోరేజ్కి కృష్ణా మామూలుగా హైదరాబాద్కి తాగునీటి కోసం అవసరాల కోసం పెట్టిన నీళ్ళే రేపు ఎండాకాలం వస్తే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అనే ఆలోచనతో ప్రభుత్వం లెక్కలేస్తూ ఉంటే నల్గొండ జిల్లా రైతాంగ పొలాలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకి తుమ్మలాశ్వరరావు గారు తరలించకపోతూ ఉన్నాడు. కనీసం నోరు మీద పట్టలేదు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు. ఈరోజు నల్గొండ జిల్లా రైతాంగం కాదు, ఖమ్మం జిల్లా రైతాంగమే అని మేము వాళ్ళనేం తప్పు పడట్లే. కానీ ఇక్కడ ఉన్న వాటికి కూడా ఇచ్చుకుంటూ, చెరువుల్ని నింపుకుంటూ, ఇక్కడున్న పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చుకుంటూ ఖమ్మం తీసుకపోతే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత పక్షపాతం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ తెలంగాణకి ఏ రకంగా అయితే అన్యాయం చేశారో ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్లో కూడా జిల్లాల వారీగా నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకి అన్యాయం చేసి ఖమ్మం కొంత ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం తుమ్మల నాగేశ్వరరావు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అన్యాయాల్ని సరిదిద్దటానికే నల్గొండ జిల్లాలో సభ పెట్టబోతా ఉన్నాం. దీంతో తెలంగాణ ఉద్యమం మళ్ళీ గతంలో ఏవైతే మామూలుగా మనం కోల్పోయినామో ఈరోజు ఒప్పజెప్పడానికి మోకాళ్ళు అడ్డి మామూలుగా ఆపి ఎన్ని రకాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆపగలిగినామో వాటన్నిటిని ఒక్కొక్కటిగా దారాదత్తం చేసే ప్రయత్నంలో ఉన్న ఈ కాంగ్రెస్కి సరైన సమాధానం ధీటుగా చెప్పడానికి బహిరంగ సభ పెట్టారు. మీరు ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కదని కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధానంగా అంటున్నారు. ఆయనకు జ్యోతిష్యం వచ్చామో కానీ మామూలుగా ఆ జ్యోతిష్యం అని చెప్పుకొని బతుకుతే సరిపోతుంది. మరి ఆయన ఎందుకు ఓడిపోయిండు, మళ్ళీ తర్వాత ఎందుకు గెలిచిండు? కాబట్టి ఇవన్నీ జ్యోతిష్యాలు చెప్తే చేయగలిగేది ఏం లేదు. అధికారం అనేది శాశ్వత ఎవరికీ కాదు. ప్రజల తీర్పుని గౌరవించి మేము మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేయటమే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ లక్ష్యం. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో మీరు కూడా ఇంతకుముందు శాసనసభ్యులుగా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు నల్గొండ కానీ భువనగిరి కానీ టికెట్ ఆశిస్తున్నారా? టికెట్ రేస్లో ఉన్నారా? పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. నేను అడగగానే నాకు ఇవ్వటం కాదు. పార్టీ ఎవరు అభ్యర్థి సరైన వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళని నియమిస్తుంది. వాళ్ళని పోటీలో నిలబడమంటే నిలబడాల్సి వస్తుంది. మీ తరపున అభ్యర్థన చెప్పే ప్రయత్నం చేశారు? మా తరపున ఏం లేదు. నేను సరిపోతా అనుకుంటే అధిష్టానం నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు నిర్ణయించి బాబు పోటీ చేయాలంటే పోటీ చేయాల్సిందే, అంతే. సో చిట్ట చివరి చెప్పండి, వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒకవైపు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకటే అంటున్నది, పోటీ మా మధ్యలో ఉంటుంది, అసలు బీఆర్ఎస్ అనేది ఉండదు అంటున్నారు. మీరేం చెప్తారు? భవిష్యత్తు తెలుస్తుంది.